వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం మరింత బలపడి ఒడిశా వైపు పయనించే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో తీరాన్ని ఆనుకుని కేంద్రీకృతమై ఉందని తెలిపింది. అయితే ఛత్తీస్గఢ్ నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఆవరించి ఉండడంతో ఈ రోజు రేపు మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ఫ్లో 1,84,664 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. దీంతో రిజర్వాయర్ నీటి మట్టం 867.70 అడుగులకు చేరుకుంది. దీనికి గరిష్ట స్థాయి నీటి మట్టం 885 అడుగులు. నీటి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 128.84 టీఎంసీలకు చేరుకుంది. విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ను ఉత్పత్తి చేసి దిగువన నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. ఉగ్రవాది బుర్హాన్ వానీ హత్య తర్వాత కాశ్మీర్లో చెలరేగిన అల్లర్ల వెనుక లష్కరే తోయిబా, పాకిస్తాన్ ఆర్మీ ఉన్నట్లుగా పట్టుబడిన ఉగ్రవాది బహదూర్ అలీ వెల్లడించారని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తెలిపింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉంటూ ఆందోళనకారులను మరింత రెచ్చగొట్టారని ఎన్ఐఏ వెల్లడించింది. సాధారణ పౌరుల్లా ఉంటూ పాక్ ఆర్మీ అధికారులు లష్కరే తోయిబా స్థావరాలకు వచ్చేవారని అధికారులు తెలిపారు. గత నెల 25న కాశ్మీర్లో పట్టుబడిన ఉగ్రవాది బహదూర్ అలీ నేరాన్ని అంగీకరించిన వీడియోను విడుదల చేశారు. ఉత్తర భారతంలో వర్షాలు భారీగా కురుస్తూ ఉన్నాయి. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. రాజస్థాన్ లో భారీ వర్షాలు వరదలకు అతలాకుతలమవుతోంది. బిల్వారా, చిత్తోర్గఢ్ జిల్లాల్లో భారీ వర్షాలకు జనజీవనం మొత్తం స్తంభించింది. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. ఎడతెరిపి లేని వానల కారణంగా చాలా ఇళ్లు కూలిపోయాయి. వర్షాలకు 7 చనిపోయారు. ఉత్తరప్రదేశ్ లో పిడుగుపాటుకు 3 మృత్యువాత పడ్డారు. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల ప్రభావంతో బంగారం, వెండి ధరలు పెరిగాయి. దీంతో పసిడి ధర 31,000 రూపాయలకు చేరుకుంది. వెండి కూడా ఒక్కరోజే 1000కి పైగా పెరిగి 47,000 రూపాయల మార్కును దాటింది. బులియన్ మార్కెట్లో బంగారం ధర 310 రూపాయలకు పెరిగింది. దీంతో 10 గ్రాముల పసిడి 31,280 రూపాయలుగా ఉంది. వెండి కూడా బంగారం ధరలోనే పయనించింది. ఒక్కరోజే 1,070 రూపాయలు పెరగడంతో కేజీ వెండి ధర 47,350 రూపాయలకు చేరుకుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ట్రంప్ నోటికి అడ్డు అదుపు లేకుండా పోతోంది. నార్త్ కరోలినాలో జరిగిన రిపబ్లికన్ల ప్రచార ర్యాలీలో ప్రత్యర్థి హిల్లరీపై ట్రంప్ వ్యక్తిగత విమర్శలతో విరుచుకుపడ్డారు. హిల్లరీ అధ్యక్షురాలు అయితే అమెరికన్లు ఆయుధాలను ధరించకుండా రాజ్యాంగాన్ని సవరిస్తారని అన్నారు. అదే జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలుసు అని అన్నారు ఆయన. అయితే ట్రంప్ కామెంట్లపై డెమోక్రాట్లు తీవ్రంగా ఖండించారు. ఇలాంటి వ్యాఖ్యలు జాతీయ సంక్షోభానికి తెరలేపే అవకాశం ఉందని అన్నారు వారు. సీజన్ మారింది, ఫ్యాషన్ కూడా మారుతూ ఉంది. సరికొత్త కలెక్షన్లు మార్కెట్లో కనువిందు చేస్తూ ఉన్నాయి. ఈ లేటెస్ట్ ట్రెండ్స్ ను పరిచయం చేస్తూ హైదరాబాద్ లో మ్యాక్స్ ఇండియా నిర్వహించిన ఫ్యాషన్ షో ఆకట్టుకుంది. ఆటమ్, వింటర్ కలెక్షన్స్ ను ఫ్యాషన్ ప్రియుల్ని కట్టిపడేస్తూ ఉన్నాయి. జెంట్స్, లేడీస్, కిడ్స్ కి తగిన ఫ్యాషన్ డ్రెస్సెస్ ను ప్రదర్శిస్తూ మోడల్స్ ర్యాంప్ వాక్ చేశారు. కాలిఫోర్నియాలో తొలిసారిగా ఏర్పడిన అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా స్వదేశ్ మేళాను ఏర్పాటు చేశారు. మిల్పిటాస్ ఫ్యాక్స్ సెంటర్లో పెద్ద ఎత్తున జరిగిన మేళాకు 29 రాష్ట్రాల ప్రవాస భారతీయ ప్రతినిధులంతా పాల్గొన్నారు. All the mascots to join the procession. Jai Hind.
బే ఏరియాలో భారత 70వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఒక ప్రీ ఇండిపెండెన్స్ డే కార్యక్రమం ఏర్పాటు చేశారు. కాన్సల్ జనరల్ అశోక్ వెంకటేశ్వర గారు, జయరాం గారు, ఇక్కడ పట్టణ మేయర్స్, మిగతా ప్రముఖులు, ముఖ్యంగా 7-8 వేల మంది ప్రవాసాంధ్రులు వెస్టిండీస్తో జరుగుతున్న మూడో టెస్టులో తొలి రోజు తడబడిన భారత్ రెండో రోజు నిలదొక్కుంది. 5 వికెట్ల నష్టానికి 234 పరుగుల ఓవర్ నైట్ స్కోర్తో రెండో రోజు ఆట మొదలుపెట్టిన భారత బ్యాట్స్మెన్ నిలకడగా ఆడారు. జోరు పెంచిన సాహా, అశ్విన్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత వెంటనే భారత వికెట్లు పడ్డాయి. దీంతో భారత్ 353 పరుగులకు ఆలౌట్ అయింది. క్రీజులోకి వచ్చిన విండీస్ బ్యాట్స్మెన్ ఆచితూచి ఆడారు. ఓపెనర్లు బ్రెత్వైట్, జాన్సన్లు వికెట్లను కాపాడుకున్నారు. 59 పరుగుల తర్వాత వీరిద్దరి భాగస్వామ్యం వీడింది. జాన్సన్ 23 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర రన్అట్ అయి వెనుదిరిగాడు. బ్రెత్వైట్ హాఫ్ సెంచరీ చేశాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ వికెట్ నష్టానికి 107 పరుగులు చేసింది. ఇంకా 246 రన్స్ వెనుకబడి ఉంది. Been a wonderful knock.